దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము 1-7 వచనములలో యెరూషలేము పట్టణస్థులకు వ్యతిరేకముగా దేవుడు తీర్పు ప్రకటించుచున్నారండి. అక్కడ నివసించుచున్న యూదులను బట్టి ముష్కరులు, భ్రష్టులు, అన్యాయస్తులుగా ఖండించుచున్నాడు దేవుడు. 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యెరూషలేము ప్రజలు దేవుని మాట వినువారు కాదు, శిక్షకు లోబడరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు. దాని అధిపతులు, న్యాయాధిపతులు తోడేళ్లను పోలి ఉన్నారని 3వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తుందండి. దాని ప్రవక్తలు, యాజకులు విశ్వాసఘాతకులని 3వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుందండి. అందువలన వారిని దేవుడు శిక్షించక తప్పలేదు. చుట్టుప్రక్కల దేశములకు తీర్పు ప్రకటించిన తరువాత యెరూషలేములోని పాపమునకు జెఫన్యా తీర్పు ప్రకటించుచున్నాడండి. 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అంత్య దినముల యందు దేవుడు సకల ప్రజలకు తీర్పు తీర్చును, వారు చేసిన దానికి తగిన తీర్పులు ఉండునని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం కూడా తెలియజేస్తుందండి. న్యాయము నిలిచి ఉంటుంది, అన్యాయస్తులు శిక్షను తప్పించుకొనలేరు, మరియు విధేయత గలవారు ఆశీర్వదించబడుదురు. అందువలన దేవుని శిక్ష తథ్యమని గుర్తెరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అత్యవసరమండి. 3వ అధ్యాయం 9-13 వచనములలో దేవుని ప్రజలు మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసులుగా వర్ధిల్లు శేష జనాంగమును గూర్చి వాగ్దానం చేయబడిందండి. దేవుడు వారి పెదవులను పవిత్రపరచును, మరియు వివిధ దేశములందున్న వారు ఏక మనస్కులై దేవునిని ఆరాధించుదురని 3వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తుందండి. నూతన సృష్టిలోని విశ్వాసులందరూ ఒకే భాషను మాట్లాడుదురు, ఏక మనస్కులై ఉందురు. దేవుడు వారి హృదయములను పవిత్రపరచును గనుక వారి మాటలను పవిత్రముగా ఉండును, వారి మాటలను పవిత్రముగా ఉండును. చెదిరిపోయిన ప్రజలు 3వ అధ్యాయం 10వ వచనం అండి. యూదులు వీరు కూషు దేశపు అవతల నుండి, అనగా సకల దేశములకు చెదిరిపోయిన యూదులు, వారు ఎంత దూరమున ఉన్ననో తిరిగి దేవుని ఆరాధించుటకు వచ్చెదరు. ఆ దినమున గర్విష్ఠులు వెళ్ళగొట్టబడుదురని 3వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తుందండి. వినయ మనస్కులను, విధేయత కలిగిన వారును ఉండనిస్తాడు దేవుడు. దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేకము, వినయము గల వారిని ఆయన ప్రేమించి దీవించును. వారు దేవుని యందు విశ్వాసముంచి ఆయన పైన ఆధారపడుదురు గనుక దేవుడు వారిని దీవిస్తానని 3వ అధ్యాయము 12వ వచనం తెలియజేస్తుందండి. వారు అబద్ధములాడక పాపము చేయక నిర్భయులై ఉందిరని 3వ అధ్యాయం 13వ వచనము తెలియజేస్తుందండి. 3వ అధ్యాయం 14-20 వచనములలో దేవుడు ఇశ్రాయేలులకు సంతోషించి ఆనందించు వాగ్దానం ఇచ్చారండి. 3వ అధ్యాయం 14వ వచనము వారిపైన ఉన్న శిక్షను కొట్టివేసి శత్రువుల నుండి విడుదల వాగ్దానం ఇచ్చారండి. 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుడే తన శిక్షను తొలగించాడు, ఇశ్రాయేలు శత్రువులని చెదరగొట్టును, మరియు దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి నివసించదనని వాగ్దానం చేశారండి. 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం వారికి ఇక అపాయం ఏమీ రాదని అభయమిస్తున్నారండి. 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుని యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించుట వలననే సంతోషము, సమాధానము లభించినని, భయపడవలసిన అవసరం లేదని, చెదరిపోవలసిన వారందరినీ సమకూర్చున అని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. వారు అవమానమును పొందిన చోటనే ఆనందము కలుగు చేయను దేవుడు. భూమి మీదనున్న జనులందరికీ ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఖ్యాతిగా మంచి పేరు తెత్తునని వాగ్దానం చేశారండి. ఈ గ్రంథంలోని ఆరంభంలో ప్రజలకు వినాశనము ప్రకటింపబడింది. చివరి 3వ అధ్యాయంలో గొప్ప నిరీక్షణ వాగ్దానము ఇచ్చి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనకి తెలుస్తుందండి. ఆమేన్.